హ్యాట్రిక్ పై కన్నేసిన కమలనాథులు అందొచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయంపై సీరియస్గా దృష్టి సారించారు. 370 స్థానాలను కేవలం భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే గెలుస్తుందని స్వయంగా ప్రధాని మోదీయే ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్క సీటు ఎంతో విలువైందిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కాషాయ పార్టీ అగ్రనేతలు. అందులోనూ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉంది కమలం పార్టీ. దీంతో మెజార్టీ లోక్సభ స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఎదగాలని యోచిస్తోంది బీజేపీ. మరి వారి ప్లాన్స్ తెలంగాణ గడ్డపై ఎంత మేరకు వర్కౌట్ అవుతాయి? లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసి కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే ఆ దిశగా తమ వ్యూహాలు అమలు చేయడం ప్రారంభించారు. ఇటీవలే అయోధ్య రామాలయం ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అంచనా వేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. అటు విపక్షాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయంటున్నారు ప్రధాని మోడీ. అంతేకాదు రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు సాధిస్తుందని, ఎన్డీఏ కూటమి అయితే 400 సీట్లతో తిరుగులేని విధంగా అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల సంగతి కాస్త పక్కన పెడితే కేవలం ప్రధాని మోడీ కేంద్రంగా ఎన్నికలకు వెళ్లనుంది బీజేపీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పాలి. మోడీ చెప్పారంటే చేస్తారనే నినాదాన్ని ప్రధానంగా వినిపిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రతి లోక్సభ స్థానంలోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఉత్తరాదిలో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ కమలం పార్టీ మరింత బలంగా ఉందనే వాదన వినిపిస్తోంది. దీంతో దక్షిణాదిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు కాషాయ పార్టీ నేతలు. అయితే సౌత్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు అవకాశమున్న రాష్ట్రాలుగా కర్ణాటక, తెలంగాణ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే కర్ణాటక విషయం కాస్త పక్కన పెడితే తెలంగాణపై బీజేపీ నేతలు ఫోకస్ మరింత పెంచారు. ప్రధానంగా ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 స్థానాల్లో విజయం సాధించారు కమలం పార్టీ ఎమ్మెల్యేలు. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇందుకు సంబంధించి ఏ నేతలు ఎప్పుడు ఎక్కడా ప్రచారం నిర్వహించాలనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర నేతలు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, గడ్కరీ సహా ఇతర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్లు తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వంలో పాలు పంచుకోనున్నారు. అయితే పార్టీకి చెందిన అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగేందుకు మరికొంత సమయం ఉన్నా ఈలోగా రాష్ట్ర నేతలు ఆ దిశగా ముందుకు కదిలారు. ప్రధానంగా 10 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించాలని స్కెచ్చులేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో బీజేపీ సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి వాటితో పాటు వరంగల్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మల్కాజ్గిరి, మహబూబాబాద్లో విజయం సాధించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. తెలంగాణను 5 క్లస్టర్లుగా విభజించి ప్రచారాన్ని ఒకేసారి ప్రారంభించింది కాషాయ దండు. అంతేకాదు ఆదివాసీలు, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసి ఆయా ప్రాంతాల్లో కమలం జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు బీజేపీ నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు కమలం నేతలు. తాము అధికారంలోకి వస్తే మోడీ నేతృత్వంలో ఏం చేస్తామో చెప్పడమే కాదు, గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత సర్కార్ ఏం చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి అనే అంశాలపై ఫోకస్ చేసి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే
టిఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఓట్లేసినా ఈరోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు పోయి 20-30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా చేసేది ఏముండదు, సోనియా గారి కుటుంబానికి ఊడిగం చేస్తారు తప్ప. టిఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో లేదు. టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది. టిఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు, టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. అందుకే మహిళా ఉన్నాను, ఈరోజు తెలంగాణ కోసం న్యాయం జరగాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి గెలవాలి. ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు బీజేపీకి 370 సీట్లు ఇవ్వాలంటూ సరికొత్త నినాదం వినిపిస్తున్నారు మరికొందరు కమల నేతలు. అంతేకాదు ప్రజల కోసం పాటుపడే ప్రధాని మోడీని మరోసారి గద్దెనెక్కించేందుకు వీలుగా తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో కమలాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాముని గుడి నరేంద్ర మోడీకి ఓటేయాలి. రాముని గుడి వద్దు, మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు. అక్కడ బాబ్రీ మసీదే కావాలని అందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓడేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా, ఎంఎం పార్టీకి ఓటేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కదా? కథం అందుకని బంద గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టార్జితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ప్లేస్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా గరిక నా ఘాట్క మర్చిపోనియా. ఇవాళ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ బీజేపీ చేపడుతున్న ఈ ప్రచార యాత్రలు మొత్తం 17 పార్లమెంటు పరిధిలోని 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగుతున్నాయి. మొత్తం 5,000 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. మరి బీజేపీ నేతలు చేపడుతున్న ఈ యాత్రలు ఎంత మేరకు ఓట్లు రాలుస్తాయి, సీట్లు తీసుకొస్తాయి అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.